ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి ఇప్పటిదాకా? మేము 20-30 సార్లు వచ్చినాము. సేవకు కూడా వస్తాం మేము. అప్పటికిప్పటికి గత 5 సంవత్సరాలు ఇప్పటికి మార్పు వచ్చింది తిరుమలలో? మార్పు వచ్చింది, లడ్డులో మార్పు వచ్చింది, కౌంటర్లలో కూడా కొంచెం మార్పు వచ్చింది. అసలు లడ్డు కాడ స్పందించకపోతుండే, ఒక ఇద్దరికి ఇస్తుండ్రు లేచి వెళ్ళిపోదురు, మేము మళ్ళీ వస్తామని కౌంటర్ మూసుకుందరు. చాలా ఇబ్బంది పడుతుండే జనాలు అప్పుడు, కానీ ఇప్పుడు అయితే ఏమనిపిస్తలేదు అట్లా. మొత్తం బాగుందా? ఇప్పుడు మంచిగా ఉంది. లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు మంచిగా ఉంది. లడ్డు శ్రీవారి లడ్డు అంత పవిత్రమైంది, మీరు సేవ కూడా వస్తా ఉంటున్నారు. అంత పవిత్రమైన లడ్డు కల్తీ జరిగినప్పుడు ఒక శ్రీవారి భక్తురాలుగా మీరు అప్పుడు ఎలా బాధపడ్డారు? చాలా బాధపడ్డాము, కానీ ఆ భగవంతుడు ఎవరు నిడిచిపెట్టాడు. ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ పనిష్మెంట్ తప్పక జరుగుతుంది. శ్రీవారి దగ్గర రాజకీయాలు చేయడం ఎలా అనిపించింది మీకు? చాలా రాజకీయం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు గాని ఈ టీవీ మాకు ఫిర్యాదు బాక్సులలో ఏంటి అన్నారు, కానీ ఎవరు పట్టించుకోలేదు. కానీ లడ్డు దగ్గర చాలా మార్పు వచ్చింది. ఇదివరకు లడ్డు కౌంటర్ దగ్గర ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మేము సేవకు వచ్చి చూసినాం కదా, ఒక 10 మందికి ఇద్దరు కౌంటర్ మూసుకొని వెళ్ళిపోతురు. టిఫిన్ చేసి వస్తామని, చాయ్ తాగొస్తామని, ఒక దగ్గర ఒక కౌంటర్ ఒకటి ఇస్తుండ్రు టికెట్ లడ్డు, ఇంకొక కౌంటర్ 2 ఇస్తుండ్రు. ఇదేంటి అంటే మేము అట్లనే ఇస్తాం, లేకుంటే పీకు అట్లా మాట్లాడుతుండ్రు. దూరం ఉంది మరి ఇప్పుడు దూరం అయిన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మొత్తం బానే ఉందా? ఇప్పుడు మంచిగా. అన్నప్రసాదం బానే ఉందా? బాగుంది. మొత్తం ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, సదుపాయాలన్నీ బాగున్నాయి. ఇప్పుడు మంచిగా ఉంది.